ఇప్పుడు నేనే ఉన్నాను కిరణ్, నేను అడిగాను అనుకో, నేను బ్రాహ్మణుడి అవ్వాలి అంటే దానికి కొన్ని పాటించాలి కదా. ఖచ్చితంగా పాటించాలి. నేను పొద్దున్న లేచి నాన్ వెజ్ తిని ఆవును కోసుక తిని రాత్రంతా మందు దాగి పడుకొని నన్ను బ్రాహ్మణుని ఎవరు చేయట్లేదంటే సాధ్యమా? చదవడానికి నోరన్నా తిరగాలి కదా. సో నిష్ఠా నియమాలు పాటించాలి కదా. సో నేను ఈ ఈ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు నాన్ వెజ్ తినేవాడిని, డాక్టర్ని కాబట్టి జనరల్గా చాలామంది డాక్టర్లకు మందు తాగే అలవాటు ఉంటుంది, నాకు కూడా ఉండేది. కానీ దీనిలోకి వచ్చిన తర్వాత నేను అన్నీ వదిలేసుకున్నా, ఒక బ్రాహ్మణుడిలాగా అయిపోయాను నేను. ఇప్పుడు నేను నిష్టలు పాటించి పొద్దున్నే 3 గంటలకు లేచి బ్రహ్మ ముహూర్తంలో సంధ్యావందనము ఇవన్నీ చేసి ఎవరైనా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఆచారాలు పాటిస్తున్నాను, నన్ను కూడా బ్రాహ్మణుడిగా వేసి నాకు జంజరం చేయమంటే నాకు వెయ్యరా? ఎవరైనా వేస్తారు నాకు. కానీ బ్రాహ్మణుడిగా బతకడం చాలా కష్టం.